రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం సందర్శించనున్నారు. మేడారం మహా జాతర ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతర మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైంది. 150 కోట్ల వ్యయంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి జాతరకు ముందే క్షేత్రస్థాయిగా వెళ్లి ఏర్పాట్లు, ప్రణాళికలు, ప్రతిపాదనలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గెద్దలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు సులభంగా దర్శించుకునేందుకు భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇక గద్దెల దగ్గర బంగారం సమర్పించడం, జంపనవాగు దగ్గర స్నానాలు ఆచరించడం వంటి సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చి ఈ జాతర ప్రాశస్త్యానికి తగినట్లుగా భారీ స్వాగత తోరణాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం సందర్శించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైంది. 150 కోట్ల వ్యయంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులను సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి జాతరకు ముందే క్షేత్రస్థాయిగా వెళ్లి ఏర్పాట్లు, ప్రణాళికలు, ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించనున్నారు. ఇక మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై సైతం సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పడిద్దరాజు, గోవిందరాజు గెద్దలున్న ప్రాంతాన్ని కూడా లక్షలాది మంది భక్తులు సులభంగా దర్శించుకునేలాగా భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రభుత్వం శ్రీకారం చేపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, అతి పెద్దదైన జాతర అని చెప్పవచ్చు. ఇది మన తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతుంది. కోటికి పైచిలుకు భక్తులు, 1,30,00,000 వరకు వచ్చే భక్తులు తాకిడి అనేది చాలా ఒక పెద్ద టాస్క్ గా ఉంటుంది ప్రభుత్వాలకు. అయితే దీనికి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యము, దర్శన భాగ్యం కలిగేందుకోసం ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం 236 కోట్లు వెచ్చించి అన్ని హంగులతో భక్తులకు ఈ జాతర నిర్వహించేందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా రేవంత్ రెడ్డి ఈ జాతర మీద దృష్టి పెడుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహించి గతంలో ఎప్పుడు చూసినా కూడా, ఏ ప్రభుత్వం చూసినా కూడా తూతు మంత్రంగా తాత్కాలిక పనులు చేపట్టేది. ఎక్కువ పోయిన జాతర వరకు 75 కోట్లు మాత్రం వెచ్చించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 236 కోట్లు శాశ్వతంగా పనులన్నీ నిర్వహించి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే కోసం కృషి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రాముఖ్యత చెప్పాలంటే, ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా పనుల మీద సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఇక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గత జాతరకు 2024లో జాతరకు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు ముందస్తుగా సమీక్ష నిర్వహించేందుకు, పనుల మీద సమీక్ష నిర్వహించేందుకోసం ఇక్కడికి రావడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అలాగే ఈ పనులన్నీ కూడా అధికారులతోనే కాకుండా అటు ఆదివాసీ గిరిజనులతో కూడా వారి సాంప్రదాయాలకు, వారి సిద్ధాంతాలకు అనుకూలంగా ఎవరికి వారిని నొప్పించే విధంగా ఉండకుండా ఉండేందుకోసం వారితో, అటు గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో ఒక సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ 1 సుమారు 1 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. మరి వాళ్ళ సిద్ధాంతాలకు, సాంప్రదాయాలకు అనుకూలంగా Right. Thank you for the updates, Narendra.